Don't forget to subscribe and hit the bell icon for more easy and helpful educational videos. చెప్పాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎస్ సార్. ప్రసాద్ గారు ఉన్నారు. ప్రసాద్ గారు, సుదీర్ఘంగా మీరు జర్నలిజంలో ఉన్నారు, ఎన్టీఆర్ గారిని ఇదంతా చూశారు. ఎట్లా ఉంది ఈ సిచ్యువేషన్? ఎట్లా చూస్తారు మీరు? సత్యం రాసిస్తే వచ్చేది కాదు, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే నిన్నగాక మొన్ననే మన కేసీఆర్ కూడా ఆ పార్టీ వారసత్వం గురించి మాట్లాడుతూ నేను ఎవరి పేరు అని స్పష్టంగా చెప్పారు. మనం తమిళనాడు రాజకీయాలు చూసాం. అన్నాడీఎంకే పార్టీ ఏమైంది? జయలలిత తర్వాత వారసత్వం తీసుకోవడానికి శశికళ ట్రై చేస్తే ఏమైంది? అలాగే ఇప్పుడు మనము బీహార్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు లాలూ ప్రసాద్ యాదవ్ తాజా కాంట్రవర్సీని మనం చూస్తున్నాం. చాలా పార్టీలు దేశంలో పొబ్బలో పుట్టి మకలో మాడిపోయినటువంటి పార్టీలు చాలా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి వచ్చేసరికి ఇప్పుడు ఏంటంటే తెలుగుదేశం పార్టీ జస్ట్ యవ్వనం దాటి వృద్ధాప్య దశకు వస్తుంది. 40 ఏళ్ళు నిండినాయి పార్టీకి. ఒకప్పుడు యవ్వనంలో ఉన్నప్పుడు పార్టీ తాలూకా చైతన్యం, చురుకుదనం, నాయకత్వం పట్ల విశ్వాసం అవన్నీ ఒక రకంగా ఉంటే ఇప్పుడు 40 ఏళ్ళు దాటినాయి పార్టీ. ఈ దశలో తెలుగుదేశం పార్టీ కానివ్వండి, ఇంకో పార్టీ కానివ్వండి, ఏ పార్టీ అయినా కూడా 40 ఏళ్ళు దాటిన తర్వాత పార్టీ సాధించినటువంటి విజయాలు ఏంటి, వైఫల్యాలు ఏంటి, ఎక్కడ ఫెయిల్ అయ్యాము, ఎక్కడ సక్సెస్ అయ్యాము, మనం ఎట్లా భవిష్యత్తులో ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లాలంటే అధికారంలో ఉండొచ్చు గాక అధికారంలో ఉన్నా లేకున్నా పార్టీని నిలబెట్టడం ఎలా అనేటటువంటి ఒక పర్స్పెక్టివ్ వ్యూతో, దృష్టికోణంతో పార్టీ ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయాన్ని మన వైకాపా నాయకులు గుర్తు చేశారు. మీ పార్టీలో మీ వారసులు ఎవరు అంటే పార్టీకి ఉన్నటువంటి పూర్వ చరిత్రని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఆ ప్రస్తావన చేశారు. కాబట్టి ఆ ప్రస్తావన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కూడా ఆలోచించుకోవాలి. తప్పేముంది? వారసత్వం ఎవరికి ఇస్తాము? మా వారసులు ఎవరు? పార్టీకి వారసులు ఎవరు? కుటుంబమా, లేకపోతే కుటుంబానికి చెందిన వాళ్ళైనా, ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల? ఏ వారసత్వం ఎవరికి ఇచ్చినా కూడా, ఎవరికి ఏ పార్టీకైనా కూడా ప్రజల ఆమోదం అనేది ఉండాలి, క్యాడర్ నుంచి ఆమోదం రావాలి. ఈ రెండూ లేకుండా ఎవరికి వారసత్వం ఇచ్చినా, కొన్నాళ్ళు లక్ష్మీపార్వతి వారసురాలు అన్నారు, ఏమైందామే అనేది తర్వాత మనం వేరే సందర్భంలో చర్చించుకుందాం. బట్ వారసత్వం ఏమైంది అనేది ఇక్కడ ప్రశ్నార్థకం. అట్లా చూసుకుంటే ప్రకారైనా సంబంధించి వీళ్ళు నా వారసుడు అని చెప్పుకుంటే చేది కాదు అనేది నా అభిప్రాయం. బలరాం గారు, ప్రసాద్ గారు ఇక్కడ ఒక విషయం, ఇప్పుడు ఇవాళ జరుగుతున్న ఒక చర్చ, ఈ మహానాడులోనే లోకేష్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్గా అనౌన్స్ చేయాలి, జాతీయ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా అనౌన్స్ చేయాలి అన్న ఒక వర్గం చిన్న చర్చ మొదలుపెట్టింది. నిజంగా అటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుందా? మనటి శాసనసభ ఎన్నికలకు ముందు లోకేష్ గారు ఇస్తే పెట్టినాడు, పార్టీని గెలిపిస్తాడు. సార్ మీకు సిగ్నల్ సరిగ్గా లేనట్టుంది ప్రసాద్ గారు.